సో, చాలామంది ఈ బరువు తగ్గడం అనేది విల్ పవర్‌కి సంబంధించిన టాపిక్ అంటారు. మీరేమంటారు సార్? సో, డెఫినెట్‌గా విల్ పవర్ అనేది ఉండాలి. హ్మ్. సో, అంటే వెయిట్ అనేది వెరీ డెడికేటెడ్‌గా చేయాలి. అంటే ఇప్పుడు మెడిసిన్స్ ఇదివరకు లేవు గదా! ఇదివరకు ఇప్పుడంటే మనకి ఒక 4, 5 మెడిసిన్స్ వెరీ గుడ్ మెడిసిన్స్ ఉన్నాయి. వెయిట్ లాస్ నిజంగా కావాలనుకుంటే మనకి విల్ పవర్ తక్కువున్నా హ్మ్. డ్రగ్ ఏసుకున్నాక దానికైతే విల్ పవర్ బానే ఉంటది. సో, అది హెల్ప్ చేస్తుంది. సో, ఇదివరకు మనం మాట్లాడేది మెడిసిన్స్ లేని టైంలో అయితే ఇందాక నేను చెప్పినట్టు కన్సిస్టెన్సీ ఉండాలి. కన్సిస్టెన్సీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 మంత్స్ టు 1 ఇయర్ ఉంటే గానీ ఎవరు తగ్గరు. సో, అంత చేయాలంటే డెఫినెట్‌గా అందరికీ విల్ పవర్ కావాల్సొచ్చేది. విల్ పవర్ లేకపోయినా అంటే మనం సోషల్ ఈవెంట్స్‌లో ఫుడ్ టెంప్ట్ అయిపోతున్నా తినేస్తుంటే వీళ్ళు బ్రేక్ అయిపోయేవాళ్ళు. సో, ఇప్పుడేమవుతుంది మనకి విల్ పవర్ ఉన్నా, విల్ పవర్ లేకపోయినా గూడా దీని సపోర్ట్‌తో మనం అది అచీవ్ చేయగలుగుతున్నాం. రైట్. అయితే బరువు ఎక్కువగా ఉండడమే స్థూలకాయమా? లేదా దీనికి మించిన డెఫినిషన్ ఏమన్నా ఉందా? ఈ ప్రస్తుతానికి ఇదే. ఇందులో ఏంటంటే మనం చాలామంది ఇప్పుడు న్యూ థాట్ హెల్తీ ఒబేసిటీ, అన్‌హెల్తీ ఒబేసిటీ. ఓకే. సో, హెల్తీ ఒబేసిటీ ఏంటంటే మనం వెయిట్ ఎక్కువ ఉంటాం గానీ మనకి మెటబాలిక్ డిసీజెస్ గానీ, రిస్క్ ఆఫ్ అదర్ థింగ్స్ గానీ ఏముండవు. అంటే వీళ్ళకి స్కాన్ చేస్తే ఫ్యాటీ లివర్ ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చెక్ చేస్తే డయాబెటీస్ ఉండదు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండదు. ఏవేమి ఉండవు. సో, వీళ్ళు జస్ట్ కాకపోతే కొంచెం ఒబీస్ ఉంటారు అంతే. ఓకే. సో, అట్లా కాకుండా కొంతమంది అన్‌హెల్తీ ఏంటంటే ఫ్యాటీ లివర్ ఉంటాం, రెసిస్టెన్స్ ఉంటాం, హై డయాబెటీస్ ఉంటాం, కార్డియాక్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాం, బీపీ ఉంటాం. సో, ఇద్దరు వెయిట్ సేమే. కానీ వీళ్ళలో కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఓకే. సో, వీళ్ళు మోర్ సీరియస్ తీసుకోవాలి ఒబేసిటీని. వీళ్ళు తగ్గితే అదర్ అంటే ఫంక్షనల్ ఇప్పుడు నీ మీద స్ట్రెయిన్ పడుతుందో లేకపోతే అదేంటి మన నీ రీప్లేస్మెంట్ రిస్క్ తగ్గుతుందో ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ ఎవరికైతే కాంప్లికేషన్స్ ఉన్నాయో వాళ్ళు మాత్రం సీరియస్గా తీసుకోవాలి వెయిట్. సో సార్, ఈ వెగోవి ఇంజెక్షన్ అనేది డోసెస్ వైజ్ తీసుకోవాలా? అంటే ఎన్ని డేస్కి ఒకసారి, ఎన్ని మంత్స్కి ఒకసారి, వీక్లీ వన్స్ అలా ఎలా? సో, ఇట్ కమ్స్ ఇన్ 0.25, 0.5 దెన్ 0.75, 1 అండ్ దెన్ 1.7, 2.4 అట్లా డోసెస్లో వస్తుంది. సో, వీక్లీ ఇంజెక్టబుల్. ఓకే. సో, ఈ ప్రీఫిల్ సిరంజెస్లో వస్తుంది మోస్ట్లీ. సో, ఏంటంటే అది యూజ్ అండ్ త్రో పెన్స్ లాగా ఉంటాయి లేదా డోసెబుల్ పెన్స్ ఉంటాయి. సో, పెన్తో ప్రిక్ తీసుకోవటం. ఓకే. అయితే ఒక పర్సన్కి ఇన్ని డోసెస్ అని ఏమైనా సజెస్ట్ చేస్తారా? లేకపోతే తగ్గే వరకు వాడుతూనే ఉండాలా? సో, మెయిన్ గోల్ ఏంటి? వెయిట్ లాస్. సో, ఐడియల్ వెయిట్ వచ్చే వరకు వాడమనే చెప్తాం. ఓకే. సో, ఈ మధ్య న్యూయర్ స్టడీస్ ఏంటంటే లాంగ్ టర్మ్ అంటే ఇప్పుడు బీపీ ట్యాబ్లెట్లు అట్లా బీపీ తగ్గడానికి వేసుకుంటున్నాం, తగ్గాక కంటిన్యూ చేస్తాం కదా. అట్లనే ఈ కూడా ఏంటంటే ఇప్పుడు మనకి చాలామంది ఈ అంటే కొత్తగా వచ్చినాయి. ఇంతకుముందు ఓరల్ ఉండేది డ్రగ్, ఓరల్ సెమాగ్లూటైడ్. అది మనకి చాలామంది ఒక 30-40 కేజీస్ కూడా తగ్గారు కొంతమంది. సో, ఆపేస్తే ఎంతో కొంత మళ్ళీ రీబౌండ్ అంటే 20 తగ్గారు. బట్ రీబౌండ్ ఒక 4-5 దాకా వెళ్తున్నారు. సో, వాళ్ళు కన్సర్న్గా ఉన్నప్పుడు మళ్ళీ లో డోస్ స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేస్తుంటే అది కూడా పెరగకుండా మెయింటైన్ అవుతున్నారు. ఓకే. అయితే ఈ వెగోవి ఇంజెక్షన్ తీసుకుంటూనే మనం డైట్ ఫాలో అవుతూ ఉండాలా? అంటే సో, డైట్ ఎక్సర్సైజ్ చేయొద్దు అని ఎవ్వరికి చెప్పం మేము. సో, డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేది మనం కంటిన్యూ చెయ్యాలి. చేస్తే డైట్ అనేది ఏంటంటే మీరు ఈ ఇంజెక్షన్స్ తీసుకున్నప్పుడు డైట్ ఎక్కువగా తినలేరు. సో, డైట్ పార్ట్ ఎంతో కొంత కంట్రోల్ వచ్చేస్తుంది. సో, మనం ఓన్లీ చేయాల్సింది ఏంటంటే ఎక్సర్సైజ్. ఓకే. సో, ఎవరైనా వెయిట్ లాస్ అయ్యేటప్పుడు మెయిన్ ఏం జరుగుతుందంటే ఫ్యాట్, మజిల్ 2 తగ్గిపోతాయి. సో, ఈ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ విగోవి కానీ, సెమాగ్లూటైడ్ కానీ, మోంజారో కానీ, సో డెఫినెట్గా వెయిట్ తగ్గేటప్పుడు స్టడీస్ అన్నిట్లో వాళ్ళు చూసింది ఏంటంటే మజిల్ కన్నా కూడా ఫ్యాట్ ఎక్కువ తగ్గింది. బట్ మజిల్ కూడా తగ్గుతుంది. బట్ కంపేర్టివ్గా ఫ్యాట్ ఎక్కువ తగ్గుతుంది. మనం ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నాం అనుకోండి రెగ్యులర్గా, సో ఈ మజిల్ అనేది ఎక్కువ ఇంటాక్ట్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎక్కువ తగ్గుతుంది. ఓకే.